నమస్కారం అండి. నా పేరు నజీముద్దీన్. నేను వ్యవసాయ శాఖ రాష్ట్ర స్థాయిలో కన్సల్టెంట్గా పనిచేస్తున్నాను. ముఖ్యంగా రైతులకు బ్యాంకుల ద్వారా ఈ రుణాలు ఎట్లా పొందాలి, బ్యాంక్ సిస్టంలో రైతులకు ఎలాంటి సౌకర్యాలు దొరుకుతలేవు, దాని మీద నేను పనిచేస్తున్నాను. ఇప్పుడు మనము ముఖ్యంగా రైతులకు కావలసిన అప్పు, క్రెడిట్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో, అది ప్రతి సీజన్లో ప్రతి రైతుకి అవసరం ఉంటుంది. విత్తనాలు, ఎరువులు, ఇతర కార్యక్రమాలతో పాటు పెట్టుబడి కూడా చాలా అవసరం. పెట్టుబడి చాలా ముఖ్యం. నేను అనుకుంటాను, ఏ పంట పెడుతుండ్రో రైతు నిర్ణయం చేసిన తర్వాత పెట్టుబడి గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈ పెట్టుబడి అనేది మన సిస్టంలో బ్యాంక్స్ మనకు చాలా పెద్ద ఎత్తున దాదాపు 90% సౌకర్యంను రైతులకు కల్పిస్తుంది. దానికి ఒక పద్ధతి ఉంది, దానికి ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ ప్రకారం రైతులకు ఈ రుణాలు అందజేయడం జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం ఆర్బీఐ అంటే కేంద్రంలో ఉన్న పెద్ద బ్యాంకు మన రాష్ట్రానికి ఒక టార్గెట్ ఇస్తారు. ప్రతి సంవత్సరానికి ఇంత పంట రుణాలు బ్యాంకులు మన రైతులకు ఇవ్వాలని వాళ్ళు ఒక టార్గెట్ ఇస్తారు. అది దాన్ని బట్టి బ్యాంకులు రైతులకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అనేది ఈ పంటకి ఎంత డబ్బు అవసరం ఉంటుందో రాష్ట్ర స్థాయిలో ఇక్కడ మన తెలంగాణలో కోఆపరేటివ్ బ్యాంక్ వారు దీనికి కన్వీనర్గా ఉన్నారు. ఆ స్థాయిలో ఎస్ఎల్టీసీ అని మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్లో ఏ పంటకి ఎంత రుణం అవసరం ఉంటుందో బ్యాంకులకు రికమెండేషన్ పంపించడం జరుగుతుంది. అయితే గ్రామ స్థాయిలో ఇంటీరియర్ ఏరియాలో ఒక బ్యాంక్ ఉందనుకోండి, ఆ బ్యాంక్ అనేది ప్యాడీ పెడుతున్నట్టే నేను ఎంత ఇవ్వాలనేది ఎవరు అడగకుండా, ముఖ్యంగా వరి పెడితే 34 నుంచి 38 వేల రూపాయలు ఎకరానికి ఆ బ్యాంకు ఆ రైతుకి రుణం కింద ఇవ్వచ్చు. రైతు బ్యాంక్ నుంచి రుణం ఎట్లా పొందాలి? అయితే తన పాస్బుక్ తీసుకుపోయి వారికి ఎన్ని ఎకరాలు ఉంది చూపించి అక్కడ వారికి కిసాన్ క్రెడిట్ కార్డు ఇవ్వటం జరుగుతుంది. కిసాన్ క్రెడిట్ కార్డ్ అంటే ఎవరైనా రైతు కిసాన్ క్రెడిట్ కార్డు పొందినట్టుంటే సంవత్సరం మొత్తానికి వారికి క్రెడిట్ రిక్వైర్మెంట్ అనేది వర్కౌట్ అండ్ శాంక్షన్ చేయటం కూడా జరుగుతుంది. దాని ప్రకారం ఏ పంట, సపోజ్ ఒక రైతుకి 10 ఎకరాలు ఉంటే 4 ఎకరాల ప్యాడీ పెడుతున్నారు, 4 ఎకరాలు మొక్కలు పెడుతుండ్రు, ఒక 2 ఎకరాలు పత్తి పెడుతున్నట్టుంటే దానికి పంట వారిగా ఎంత రుణం అవసరం ఉంటుందో బ్యాంకు వారు క్యాలిక్యులేట్ చేసేసి ఆ కిసాన్ క్రెడిట్ కార్డు రైతుకి వారికి తెలియజేస్తారు. మీకు ఎన్ని ఎకరాలకి ఇంత రుణం మేము శాంక్షన్ చేస్తున్నాం. దాంట్లో వానాకాలం ఎన్ని ఎకరాలు పెడుతుండ్రు, రబీ పంటలు ఎన్ని ఎకరాలు పెడుతున్నారు, దాని ప్రకారం ఆ లోను ఆ రైతుకి ఇవ్వటం బ్యాంక్ ద్వారా జరుగుతుంది. అయితే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పిన వరికి ఇంత ఉంది. మొక్కలు చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. మొక్కలు ముఖ్యంగా మన రాష్ట్రంలో మెట్టసేద్యం కింద వేస్తారు, వర్షాధారం కింద వేస్తారు. దానికి 20,000 నుంచి 23,000 ఎకరాల వరకు బ్యాంకు రుణం ఇవ్వచ్చు ఎకరానికి. అయితే ఈ అన్నీ మేము నిర్ధారించి రాష్ట్రంలో మొత్తం అన్ని బ్యాంకుల వాళ్ళ హెడ్ ఆఫీస్ ద్వారా గ్రామ స్థాయిలో ఉన్న బ్యాంకులందరికీ పంపించడం జరుగుతుంది. ఈ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ బ్యాంకు వారు నోటీస్ బోర్డు మీద పెట్టాలని వాళ్ళ బ్యాంక్ నుంచి ఆదేశాలు ఉన్నాయి. మా రైతు బ్యాంకులకు వెళ్ళిన తర్వాత ఈ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ చూసి వారు ఏం పంట పెడుతున్నారు, ఆ పంటకి మనకి ఎంత పెట్టుబడి దొరుకుతుందో అక్కడ బ్యాంక్ ద్వారా అది కొంచెం నిర్ణయం చేసుకోవచ్చు. మళ్ళా దానికి ఇప్పుడు ఇవాళ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఎవరు ఏం కాపీలు తీసుకోవాల్సిన పహనీ కాపీలు అనేది ఇంకా వేరే పట్టేదారు పాస్బుక్ ఏం అవసరం లేదు. ధరణి పోర్టల్లో బ్యాంక్ వాళ్ళకి అసెసిబిలిటీ ఇచ్చాం. బ్యాంకర్ ఆ రైతుకి ఎన్ని ఎకరాలు ఉందో చూసి దాని ప్రకారం అనేది లోన్ ఇవ్వాలి. గతంలో ఏదో పట్వారీ దగ్గర రాయించుకునిరా, లేకుంటే ఆ రెవెన్యూ ఆఫీస్ నుంచి రాయించుకురా అనేది కాదు. ఇప్పుడు ఆల్రెడీ కొత్త పాస్బుక్ ఇష్యూ చేయడం జరిగింది. ధరణి పోర్టల్ అనేది రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళది ఒక పోర్టల్ నడుస్తుంది. ఆ పోర్టల్లో ప్రతి రైతుకి ఎక్కడెక్కడ ఎన్ని ఎకరాలు ఉన్నాయో మొత్తం దాంట్లో చూపించడం జరుగుతుంది.
ధరణి పోర్టల్ అసెసిబిలిటీ ప్రతి బ్యాంక్కి ఇచ్చారు. ఆ బ్యాంక్ వాళ్ళు దాన్ని సైట్ ఓపెన్ చేసి ఆ రైతుకి ఎన్ని ఎకరాలు ఉంది చూసి దాని ఎలిజిబిలిటీ నిర్ణయం చేసేసి ఈ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రుణాలు ఇవ్వచ్చు. కొన్ని గతంలో కొన్ని కంప్లైంట్స్ ఏమొచ్చినాయంటే, సార్ మాకు మేము ఫలానా ఇంటీరియర్ ఏరియాలో ఉన్నాం, ఆ బ్యాంక్ అని ఏమంటుండు, ఎన్ని పైసలు తీసుకొని ఏం చేస్తావు, 10 ఎకరానికి 10,000 ఇస్తాను తీసుకో అంటే ఎటు సరిపోదు. ఫర్ ఎగ్జాంపుల్ వరికి మేము 34 నుంచి 38,000 రూపాయలు రికమెండ్ చేసినప్పుడు ఆయన 10,000 ఇస్తాను 15,000 ఇస్తాను ఎకరానికి అనేది మాత్రమే సరి అయిన పద్ధతి కాదు. దయచేసి మీరు బ్యాంక్ మేనేజర్ గారు కలిసి మీ సమస్య సాల్వ్ చేసుకోండి. ఎందుకంటే దీంట్లో విత్తనం, నారబోసుడు, నాటుడు కార్యక్రమం, మధ్యలో ఉన్న తర్వాత అన్ని కార్యక్రమాలు, చివరికి కోత, మరి 100 రూపాయల యంత్రాలు, గవియన్నీ పట్టుకున్న మన చివరి ప్రోడక్ట్ మా రైతు బజార్కి తీసుకొచ్చినప్పుడు చాలా ఖర్చులు ఉంటుంది. కనుక స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం 34,000 నుంచి 38,000 వరకు ఆయన లోన్ ఇవ్వాలి. ఒకవేళ ఆ ప్రాంతంలో ఎవరైనా బ్యాంక్ వారు రైతులను సహకరించకుండా 15,000 ఇస్తాను ఎకరానికి, వాళ్ళు రాస్తే ఏమవుతుంది, హైదరాబాద్ నుంచి వాళ్ళకి తెలియదు నేను ఇస్తున్నా అంటే, మీరు దయచేసి మా సిబ్బంది అక్కడ వ్యవసాయాధికారులు ఉంటారు, వ్యవసాయ విస్తరణాధికారులు ఉంటారు గ్రామ స్థాయిలో, వారికి సంప్రదించి మీ సమస్యను పరిష్కారం చేసుకోగలరు. అయితే దీనికి ఈ క్రెడిట్ అనేది చాలా ఇంపార్టెంట్. అప్పు దొరకడం రైతుకి చాలా ఇంపార్టెంట్. గతంలో రైతులు ప్రైవేట్ అప్పుదారులకు పోయి ఇప్పుడు చాలా హై ఇంట్రెస్ట్ రేట్, అంటే వాళ్ళు 35% ఇంట్రెస్ట్ ఛార్జ్ చేసేది రైతులకు. ఇప్పుడు మన బ్యాంకులు ఎంత ఛార్జ్ చేస్తున్నారు, ఓన్లీ 7% ఛార్జ్ చేస్తున్నారు. దాంట్లో సమయంలో కట్టిన రైతులకు 3% రాయితీ దొరుకుతుంది, 4% రాష్ట్ర స్థాయి ప్రభుత్వం ఇస్తుంది. అది ఇప్పుడు చివరికి ఏమవుతుంది, రైతుకి సమయంలో లోన్ కట్టినట్టుంటే ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ వారికి దొరుకుతుంది. అయితే ఇంత పెద్ద సౌకర్యం మన ప్రభుత్వం మన రైతులకు ఇంత అందుబాటులో పెట్టిన తర్వాత రైతులు తెలియక ప్రైవేట్ అప్పుదారుల దగ్గర పోయి చాలా చాలా ఎక్కువ రేట్ పర్సంటేజ్ లోన్ తీసుకొచ్చేసి మన సమయంలో వర్షాలు పడకపోతే ఇబ్బంది పడి అది బాధపడవద్దు. దయచేసి మీరంతా మీ సమీపంలో ఉన్న బ్యాంకులను సంప్రదించి ఈ రుణ సమస్య మీరు పరిష్కారం చేసుకోగలరు. ప్రతి ఒక్క పంటకి మీరు మక్కలు వేసినా, మీరు జవారు వేసినా, బాజరా వేసినా, పెసర్లు వేసినా, కందులు వేసినా, పత్తి వేసినా, పత్తికి చాలా ఎక్కువ రికమెండ్ చేయడం జరిగింది. అయితే దీనికి ఒక నిర్ధారణ చేసి ప్రతి బ్యాంక్కి పంపించడం జరిగింది. ఇప్పుడు రాబోయే ఖరీఫ్ సీజన్ మీకు జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది, కానీ మేము ఇప్పుడే దానికి నిర్ధారణ చేసేసి దానికి కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ అంటే దానికి ఎంత పెట్టుబడి అవసరం ఉంటుందో దాని ప్రకారం ఈ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ రికమెండ్ చేసి పంపించడం జరిగింది. రైతు సోదరులు అందరూ దయచేసి ఈ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం మీరు బ్యాంకు ద్వారా లోన్ పొందాలని నేను మనవి చేస్తున్నాను. అలాగే బ్యాంకులో పెద్ద ప్రొసీజర్ ఇప్పుడు లేదు. ఏదో పానీ కాపీ తీసుకురండి, లేకుంటే దీని పాస్బుక్ నకలు తీసుకురండి, ఏం అవసరం లేదు. బ్యాంకులో ఉన్న ఒక సింపుల్ అప్లికేషన్లో మీరు మీ పేరు గవి అన్నీ కొన్ని వివరాలు ఉంటాయి. ఆ వివరాలు మీరు నమోదు చేసేసి బ్యాంక్ వారికి ఇచ్చేసి మీకు ఎన్ని ఎకరాలు ఏ సర్వే నెంబర్లో భూమి ఉందో అది రాసి ఇచ్చినట్టుంటే బ్యాంక్ వారు సైట్లో చూసి అది వాళ్ళకి లాగిన్ ఇచ్చారు, వాళ్ళు ఓపెన్ చేసేసి దాన్ని మీకు నిజంగా ఉందా లేదా అనేది రెవెన్యూ వాళ్ళది ధరణి పోర్టల్ వెరిఫై చేసేసి లోన్ ఇవ్వటం జరుగుతుంది. దయచేసి ఈ విషయం చాలామంది రైతులకు తెలియని వాళ్ళు మీ పట్టిదారు పాస్బుక్ బ్యాంకులకు మీరు ఇప్పుడు పెట్టవలసిన అవసరం లేదు. మీరు దయచేసి మీ పాస్బుక్ మీ దగ్గర ఉంచుకోండి. మరి మీరు పట్టిదారు పాస్బుక్ మీ దగ్గర ఉంచుకొని ధరణి పోర్టల్లో ఆ సైట్ ఓపెన్ చేసేసి చూసి లోన్ ఇవ్వమని బ్యాంక్ గారికి తెలియజేయటం నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే గతంలో చాలామంది రైతు సోదరులు తెలియక చాలా ఇబ్బంది పడిండ్రు. ఇప్పటి వరకు వాళ్ళ పాత పుస్తకాలు ఇంకా బ్యాంకులలో ఉన్నాయి. ఇప్పుడు ఆ సిస్టమ్ లేదు. పోర్టల్ చూసి వాళ్ళు మీకు లోన్ ఇవ్వాలి.